నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నార్సింగ్లోని టెంపుల్ ట్రీ విల్లా కేటీఆర్ నివాసానికి ఉదయం 8 గంటలకు హరీష్ రావు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. 10 గంటలకు తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నార్సింగ్లోని టెంపుల్ ట్రీ విల్లా కేటీఆర్ నివాసానికి ఉదయం 8 గంటలకు హరీష్ రావు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. 10 గంటలకు తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నార్సింగ్లోని టెంపుల్ ట్రీ విల్లా కేటీఆర్ నివాసానికి ఉదయం 8 గంటలకు హరీష్ రావు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. 10 గంటలకు తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. రైట్, కేటీఆర్ విచారణకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి రాజ్ న్యూస్ అయితే సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ భవన్లో మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ సిరిసాగర్, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినాయి తెలంగాణ భవన్ వద్ద. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ భవన్ మెయిన్ గేట్
విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడ మోహరించినాయి. కాకపోతే రైట్ సైడ్ అందరూ కూడా ఉన్నారు. ఎవరు కూడా అంటే వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పోలీస్ బలగాలన్నీ కూడా పక్కకున్నాయి. వచ్చే వాహనాలన్నీ కూడా లోపలికి వస్తాయి. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాసేపట్లో మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ హిప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సిట్ నోటీసులు ఇస్తూ ఇట్లా విచారణ పేరుతోటి పిలుస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా వారు తీవ్రస్థాయిలో నిన్నటి నుంచి కేటీఆర్కి నోటీసులు అందిన దగ్గర నుంచి కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము రాజకీయంగా వీటిని ఎదుర్కొంటాము. కేసులు మాకు కొత్త ఏం కాదు. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా మేము అనేక సార్లు జైలుకి వెళ్ళి వచ్చాము. కానీ మాకు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదని చెప్పేసి కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కేసులైనా సరే ఎదుర్కొంటాము. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇటు అసెంబ్లీ సాక్షిగా మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలపైన మాట్లాడుతుంటే ఇటు ప్రజాక్షేత్రంలో కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడుతుంటే ఈ విధంగా కేసులు పెట్టి సిట్ల పేరుతోటి నోటీసులు ఇస్తూ విచారణలకి పిలుస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. పాలేవి నీళ్ళేవి అర్థమైంది. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. కాబట్టి వచ్చిన తర్వాత మేము కూడా ఇటు ఎవరైతే ఈ విచారణల పేరుతోటి మమ్మల్ని వేధిస్తున్నారో వారిపైన ఖచ్చితంగా చట్టపరంగా మేము కూడా ఇటు అన్ని విధంగా కూడా మేము ఎదుర్కొంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా మేము ఎదుర్కొంటామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు సిరిసాగర్. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి మోహరించడానికి గల కారణం ఏంటంటే వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నాయి. మొన్న హరీష్ రావు విచారణకి హాజరయ్యే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి వచ్చారు. వారందరూ కూడా హరీష్ రావు కాన్వాయ్తో పాటుగా మిగిలిన వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్తున్న సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాబట్టి ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మాత్రమే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి ఉన్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కోకాపేట నివాసం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు కేటీఆర్ నివాసానికి అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. కోకాపేట నివాసం నుంచి నార్సింగ్లో ఉన్నటువంటి టెంపుల్ ట్రీ విల్లాస్ కేటీఆర్ నివాసం జస్ట్ 10-15 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హరీష్ రావు 10-15 నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కేటీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ముగియగానే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్లో కూడా ఆల్రెడీ మరి కాసేపట్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉండడంతో మీడియా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉండడంతో హడావుడి కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ మీడియాతో మాట్లాడతారు కాబట్టి అక్కడ ఏర్పాట్లు కూడా తెలంగాణ భవన్ వాళ్ళు చేయడం జరిగింది. సో అదే ప్లేస్లో కేటీఆర్ అంటే తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ముందుగా లోపలికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సమావేశం అయిన తర్వాత ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అదే ప్లేస్లో మనకి విజువల్స్లో చూడొచ్చు. అదే ప్లేస్లో కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారు. ఆడ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇక తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఆయన సిట్ విచారణకి హాజరవుతారు. కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే కేటీఆర్ సిట్ విచారణకి హాజరైన తర్వాత వెంటనే హరీష్ రావు తిరిగి మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ విచారణ ముగిసేంత వరకు కూడా హరీష్ రావు తెలంగాణ భవన్లోనే ఉండే అవకాశం ఉంది. హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హరీష్ రావు మన కేటీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు నిన్నటి నుంచి కూడా. సో ఈరోజు కూడా ఈ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉండడంతో అక్కడ ఆందోళన ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి ముందస్తుగా పోలీసులు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వారందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ భవన్లో కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ డీసీపీ ఆల్రెడీ తెలంగాణ భవన్లో
ఏర్పాట్లకు సంబంధించి అంటే పోలీసులు ముందస్తుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి కాబట్టి సో ఏర్పాట్లకు సంబంధించి కూడా డీసీపీ తెలంగాణ భవన్ లోపలికి వచ్చారు. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆమె పరిశీలిస్తున్నారు. సో మొత్తం 2 అంచెల భద్రత ఆల్రెడీ ఏర్పాటు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు కాబట్టి సో మనకి రైట్ సైడ్ గేట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటనేది కూడా ఆమె పరిశీలిస్తున్నారు. సో మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ వైపు రైట్ సైడ్ మనకి రెండో గేట్ ఉంటుంది కాబట్టి ఆ గేట్ నుంచి కూడా వాహనాలు లోపలికి వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా మెయిన్ గేట్ నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా రైట్ సైడ్ మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ వైపు ఉన్నటువంటి రెండో గేటుకి వైపు పంపించి అక్కడ నుంచి అటు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు ఆ గేట్ కూడా ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏందని కూడా ఆమె పరిశీలించేందుకు డీసీపీ కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి రెండో గేట్ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు విచారణకి హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించున్నాయి. వాటితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండడం. సో ఇక్కడ సమస్య కూడా ట్రాఫిక్ సమస్యతో పాటుగా తెలంగాణ భవన్ నిండి మొత్తం తెలంగాణ భవన్ మొత్తం కూడా వాహనాలు ఉండిపోయినాయి కాబట్టి సో అందుకు ఇలాంటి ఏమైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ముందస్తుగా ఇట్లా బ్యాక్ సైడ్ గేట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచి కూడా వచ్చిన వాహనాలు వచ్చినట్టుగా ఆ గేట్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ వాహనాలను కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ వైపు అక్కడ పెట్టుకునేలా కూడా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇక మొత్తం ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో మొత్తం అడావుడి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో హరీష్ రావు ఇప్పటికే తన నివాసం నుంచి బయలుదేరి కేటీఆర్ నివాసానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ ముగియగానే వెంటనే అక్కడ నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వస్తారు శిరసాగర్. అయితే సైదులు మనం కేటీఆర్ సిట్ నోటీసులకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక హరీష్ రావు విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగింది కాబట్టి అందులో ఏవైనా కీలక అంశాలకు సంబంధించి హరీష్ రావు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఏమైనా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారంటారా, లేకపోతే ముందుగానే ప్లాన్ ప్రకారమే నెక్స్ట్ కేటీఆర్ ఆ తర్వాత కేసీఆర్ అని చెప్పి ఈ ప్లాన్ ఏమైనా నడుస్తుందంటారా? ఏం చెప్తారు? ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ముందుగా హరీష్ రావుకి ఇచ్చారు. హరీష్ రావుకి ఇచ్చిన తర్వాత 7 గంటల పాటు విచారణ చేసిన తర్వాత హరీష్ రావు ఆల్రెడీ మీడియా ముందు చెప్పారు, ఈరోజు నాకు ఇచ్చారు, రేపు కేటీఆర్కి ఇస్తారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులకి అందరూ కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందే బీఆర్ఎస్ పార్టీ గ్రహించింది. కాబట్టి అందుకు మొన్న హరీష్ రావుకి ఇచ్చిన తర్వాత కేటీఆర్కి ఇస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఇదంతా ఒక ఫ్రీ ప్లాన్డ్గా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారమే నోటీసులు ఇస్తున్నారు. ఈరోజు కేటీఆర్కి ఇచ్చారు, రేపు మరోసారి హరీష్ రావుని రెండోసారి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. సిట్ అధికారులు చెప్పినప్పటికీ కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. సో తర్వాత ఇక కేసీఆర్ని కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విట్నెస్ పేరుతో పిలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులపైన ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వారందరినీ కూడా విట్నెస్ పేరుతో విచారణకి పిలిచే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మార్చి కల్లా ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తి చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా విచారణకి పిలుస్తున్నారని కూడా చెప్తున్నారు. అడిగిన ప్రశ్నే అడుగుతున్నప్పటికీ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా గంట పాటు కూర్చోబెట్టి మళ్ళీ గంట తర్వాత మరొక ప్రశ్న అడుగుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు మొన్ననే విచారణకు హాజరైన తర్వాత ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా కేటీఆర్ని మరి ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మొన్న హరీష్ రావు విచారణకు హాజరైన తర్వాత దాదాపు 7 గంటల పాటు హరీష్ రావుని విచారించారు. ఆ విచారించే సమయంలో వీడియో ఆడియో కూడా రికార్డ్ చేసినట్టు హరీష్ రావు చెప్పారు. కాబట్టి విచారణ సమయంలో సిట్ అడిగినటువంటి ప్రశ్నలకి మేము సమాధానం చెప్పాము, కానీ బయటికి మాత్రం వేరే లీకులు ఇచ్చి వార్తలు రాపించే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. కాబట్టి నేను మాట్లాడినటువంటి ప్రశ్నలు జవాబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియో రూపంలో దమ్ముంటే బయట పెట్టాలి సిట్ అధికారులను కూడా ఆయన సవాల్ విసిరారు. ఎందుకంటే సిట్ అడిగినటువంటి ప్రశ్నలకు నేను చెప్పినటువంటి జవాబుకి సంబంధం లేకుండా లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తారు. కాబట్టి మా పార్టీని డ్యామేజ్ చేసేలా సిట్ అధికారులు ఎవరించే అవకాశం ఉంటుందని కూడా ఆయన ముందస్తుగానే ఆయన గ్రహించి సవాల్ ఇసిరారు సిట్ అధికారులపైన. కాబట్టి కేటీఆర్ని కూడా ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటనేది కూడా మనకు తెలియనప్పటికీ కూడా దాదాపుగా ఈరోజు రాత్రి 8-9 గంటల వరకు కూడా కేటీఆర్ని విచారణ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న హరీష్ రావుని విచారించే సమయంలో కూడా
తన కుమారుడు అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో నాకు కొంత అవకాశం ఇవ్వండి వెళ్ళిపోయేందుకని రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు సిట్ అధికారులు ముందస్తుగా ఆయన పంపించారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ని ఎక్కువ సమయం విచారించే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల వరకు కూడా కేటీఆర్ని విచారణ చేస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఏసీపీ వెంకటగిరి కూడా కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఆధ్వర్యంలోనే కేటీఆర్ని విచారణ చేసే అవకాశం అయితే ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే ప్రశ్నలు కూడా కేటీఆర్ని సంధించే అవకాశం ఉంది. ఆయన ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. విచారణ ముగిసిన తర్వాత మాత్రం నేరుగా ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. ఏ సమయమైనా సరే, రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా సరే, ఏ సమయమైనా సరే నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చేంత వరకు కూడా తెలంగాణ భవన్లోని హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి మరోసారి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఇప్పుడిప్పుడే కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. వారు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి 9 గంటలకి నేరుగా నార్సింగ్లో కేటీఆర్ నివాసం నుంచి హరీష్ రావు, కేటీఆర్తో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ నార్సింగ్ నుంచి నేరుగా బయలుదేరి తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత 10 గంటలకి మీడియాతో మాట్లాడతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే సైదులు మనకి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి కూడా కేసీఆర్తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది సిట్ విచారణకు సంబంధించి. బట్ ఇప్పటివరకు కూడా కేసీఆర్ స్పందించినట్లుగా మనకి తెలీదు. అంటే ఏం చెప్పారు ఏంటి అని చెప్పి వాళ్ళలో మాత్రమే ఉంది, ప్రజల ముందుకైతే రాలేదు. లాస్ట్ ప్రెస్ మీట్లో చూస్తే కనుక మనకి కేసీఆర్ గారు ప్రజల ముందుకు వస్తాను, ఇప్పటి నుంచి ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ అని చెప్పి గట్టిగా చెప్పి వెళ్ళిన పరిస్థితి అయితే చూసాం. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు కేసీఆర్ స్పందించట్లేదు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఆయన గతంలోనే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసినప్పుడే కేసీఆర్ స్పందించారు. ఇది ట్యాపింగ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసు అధికారులు మాకు రిపోర్టు ముఖ్యమంత్రి అడిగినటువంటి రిపోర్టు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు, వాళ్ళు ట్యాపింగ్ చేశారా ఇంకేమైనా చేశారా అనేది మేము అక్కడ అడిగేది ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆనాడే మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఈ సమాధానం చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు విచారణ పేరుతోటి హరీష్ రావుని పిలిచారు, ఈరోజు కేటీఆర్ని పిలిచారు. కాబట్టి ఆల్రెడీ హరీష్ రావుని పిలిచిన తర్వాత హరీష్ రావుని 7 గంటల పాటు విచారణ చేసిన తర్వాత సిట్ అధికారులు హరీష్ రావుని ఏమేమి ప్రశ్నలు అడిగారు ఏంటనే దానిపైన కూడా ఆల్రెడీ కేసీఆర్కి వివరించారు. సో మరోసారి కూడా నిన్న మనకి రాత్రి 10 గంటల సమయంలో కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ తోటి హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. సో ఈ అంశాలపైన చర్చించారు. కాబట్టి హరీష్ రావుని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మరోసారి కేటీఆర్ని ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు ఏంటి అనే దానిపైన కూడా కేసీఆర్తో చర్చించారు. కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొందాము, ఈ యొక్క కేసును కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. హరీష్ రావుకి, కేటీఆర్కి కేసీఆర్ ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది రాత్రి. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కావాలని ఒక కుట్రపూరితంగా ఇలాంటి కేసులు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మాత్రమే ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పేసి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి 2 ఏళ్ల పాలనకు సంబంధించి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సో కేసు ఏదైనా సరే, సిట్ ఏదైనా సరే, ఏ విచారణకు పిలిచినా సరే ఖచ్చితంగా మనం ఎదుర్కొందాము అని చెప్పేసి కూడా భరోసా హరీష్ రావుకి, కేటీఆర్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. చూడాలి ఇటు కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత మరి ఇక సిట్ ఇంతటితో ఆగిపోతుందా, లేదంటే మరోసారి కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందా, లేదంటే రెండోసారి కూడా హరీష్ రావుని విచారణకు పిలుస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు చెప్పారు. కాబట్టి సో మరోసారి మరి హరీష్ రావుని కూడా విచారణకు పిలుస్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.